హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మీకు రైతు బంధుకు సంబంధించి మరొక రూల్ అయితే రాబోతుంది. యాక్చువల్గా కొంతమంది కట్ చేస్తూ కొంతమందికి మాత్రమే వేయబోతామని అనుకుంటున్నారు. సో ఆ రూల్స్ ఏంటి అవన్నీ తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరు ఈ వీడియో లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. రైతు బంధు విషయంలో వీరికి మాత్రం ఇవ్వాలి, కొంతమందికి కట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే ప్రతిపాదన అయితే తీసుకురాబోతుంది. దానికి సంబంధించి వచ్చిన న్యూస్ అయితే చూద్దాం. సో అందులో గమనించుకున్నట్లయితే మనకి మేజర్గా గవర్నమెంట్ ఏం చెప్తుందంటే సాగు చేసే భూమికి మాత్రమే రైతు బంధు ఇవ్వాలి. అంటే ఎగ్జాంపుల్గా ఎంత సాగు చేస్తే అంత మాత్రమే రైతు బంధుకు వెళ్ళే విధంగా ప్లాన్ చేయబోతున్నారు. అదేవిధంగా సాగు చేయని భూమికి మాత్రం ఇవ్వము. సాగు చేసే భూమికి ఎంతైనా లిమిట్ లేకుండా ఎన్ని ఎకరాల భూమి సాగు చేస్తే అన్ని ఎకరాల భూమికి రైతు బంధు వేయాలని చెప్పి అనుకుంటున్నారు. సో గతంలో ఏం చెప్పారంటే ఎన్ని ఎకరాలు ఉన్నా డైరెక్ట్ ఎకరానికి 5,000 అన్నారు. కానీ ఇప్పుడు 5,000 ఇస్తూ సాగు చేసే భూమి ఎంత ఉంటే అంత వాటికి డైరెక్ట్గా వేస్తాము. కాకపోతే ఇప్పుడు ఎగ్జాంపుల్గా 100 ఎకరాలు ఉంది కస్టమర్కి, ఒక పర్సన్కి. సో ఆ పర్సన్కి 100 ఎకరాలు ఉంటే ఆ 100 ఎకరాలు సేద్యం ఉంటే 100కి 100 వేస్తారు. 80 ఎకరాలు ఉంటే 80 ఎకరాలు వేస్తారు. మిగతా 20 ఎకరాలు వాళ్ళకి వేయరండి. ఒకవేళ ఈ 20 ఎకరాలు కనుక ఒకవేళ ఎవరికన్నా వేరే పర్సన్కి ఇచ్చి వాళ్ళతో సేద్యం చేపిస్తే వాళ్ళకి మాత్రమే, అంటే కౌలుదారునికి ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు, కౌలుదారికి ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒకవేళ మీకు 80 ఎకరాల భూమి ఉందండి, 100 ఎకరాల భూమి ఉంటే 20 ఎకరాలు వేరే కౌలుకి ఇస్తే ఆ కౌలుదారి పర్సన్కి ఇచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సాగు లేనటువంటి భూములకు ఇవ్వము అని చెప్పి కూడా చెప్తుంది గవర్నమెంట్. యాక్చువల్గా గతంలో చెప్పిన దాని ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు సాగు చేసే భూమికి ఇంకోటి కొత్త రూపకల్పన కూడా తీసుకురావాలని ట్రై చేస్తారు గవర్నమెంట్ సైడ్ నుంచి. ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారో గవర్నమెంట్ ఎంప్లాయీస్, బిజినెస్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, సో వారందరికీ ఈ రైతు బంధు కూడా తీయాలి అనే ఆలోచనలోకి రాబోతున్నారు. ప్రతిదీ కూడా రేషన్ కార్డుకే లింకప్ చేస్తాము. ఈ రోజు అయితే వచ్చిన న్యూస్ ప్రకారం ఏంటంటే రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉంటారో, ఇప్పుడు ఎగ్జాంపుల్ 6 గ్యారెంటీల అమలుకి సంబంధించి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. 6 గ్యారెంటీలకు ఒకే రిసిప్ట్ ఉంటుందండి. సో ఆ రిసిప్ట్ బేస్ చేసుకొని అన్నిటికీ మీరు అప్లికేషన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. సో ఆ రిసిప్ట్ అని చెప్పేసి కూడా మనకు ఒక న్యూస్ అయితే రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా తెలంగాణలో అయితే సాగు చేసే భూమికి రైతు బంధు అయితే ఇవ్వబోతారు. మిగతా వాళ్ళందరూ కట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే ప్లాన్ చేయబోతుంది. దీనివల్ల చాలా డబ్బులు సేవ్ అవుతాయి. దీనివల్ల కొత్తగా సబ్సిడీలు ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి గవర్నమెంట్ ఆచరణ అయితే చేయబోతుంది. సబ్సిడీల వల్ల ఏంటంటే ఫ్రీగా వాళ్ళు ట్రిప్ కానీ అదేవిధంగా మిగతావి కూడా పొందే అవకాశం ఉంటుంది. దీనివల్ల బడ్జెట్ సేవ్ అవుతుంది. దీనివల్ల మరింత సహాయం అనేది రైతులకు అందుతుంది. అదేవిధంగా ఇక్కడ కట్ చేసిన అమౌంట్ అయితే మందు బస్తాలకు కానీ వీటికి రేటు తగ్గించే ప్లాన్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్తుంది. ఏదేమైనా ఒక మంచి న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ యొక్క రైతు బంధు అయితే వీళ్ళకి ఇచ్చి మిగతా వాళ్ళకైతే కట్ చేయబోతుంది. చూద్దాం. రైతు బంధు అనేది సహాయం కింద చేస్తాం తప్ప ధనవంతులను చేయడానికి కాదు అని చెప్పి గవర్నమెంట్ నినాదం. చూద్దాం. ఓవరాల్గా ఇంకేమైనా డౌట్స్ ఉంటాడు కానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.